ఒక్క నిమిషం అండి. మీరే బాబు తండ్రి అనేది నాకు అర్థమైపోయింది. రేపు బారసాలలో మీరుండేది బాబుతోనా నాతోనా అనేది నేను డిసైడ్ చేస్తాను. నాలో నేను మథన పడుతున్న విషయం గురించి బాబు బారసాలు జరిపించాలని నిర్ణయం తీసేసుకున్నాను. నువ్వు అడుగు చిట్టి. నువ్వే అడుగక్క. నువ్వైతే కరెక్ట్ గా అడుగుతావు చిట్టి, అడుగు. నువ్వడిగితేనే మంచిగుంటదక్క. నేను అడిగితే బాగోదు చిట్టి, నువ్వు అడుగు. నేను అడిగితే అస్సలు బాగుండదక్క. ప్లీజ్ నువ్వే అడుగక్క. నువ్వు అడుగు చిట్టి. నేను అడిగితే బాగోదు, నువ్వు అడుగు చిట్టి. నువ్వే అడుగక్క. ఏ ఆపండి మీ ఇద్దరి గోల. అసలే చిరాకు దుబ్బుతుంటే ఏంటి మీ ఇద్దరు గొడవ? అది కాదు దాక్షాయణి, మా ఇద్దరికి ఒక విషయంలో క్లారిటీ లేక వాదన పెరిగింది. నువ్వైతే సరిగ్గా చెప్తావు కదా అని నీ దగ్గరకు వచ్చాం. ఏంటది? మా ఇద్దరి బాధ ఏందంటక్క, నువ్వా బాబుకి చిన్నమ్మవైతవా పెద్దమ్మవైతవా అని. అంటే ఆ చంటోడు తల్లి శంకర్ బాబు గారి జీవితంలోకి నీకంటే ముందొచ్చిందనుకో నువ్వు పిన్ అవుతావు, నీ తర్వాతే వచ్చిందనుకో నువ్వు పెద్దమ్మవవుతావు. ఇంకొక్క మాట ఆ బాబు గురించి మీ నోటి వెంట వచ్చింది అంటే మీ మీద నేను భద్రకాళనవుతాను, జాగ్రత్త. నీ పరిస్థితి నీకు కోపం తెప్పించినా, నిన్ను చూసి మాకు పాపమని జాలి కలిగినా నిజాన్నైతే జీర్ణించుకోక తప్పదు కదా దాక్షాయణి. ఏంటే జీర్ణించుకునేది? ఏదో మా ఆయన అందరి ముందు తనే ఆ బాబు తండ్రిని అని అనౌన్స్ చేసినట్టు ఇద్దరు ఓ తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నీ జాగలు నేనున్నా కూడా గిట్టనే పరేషాన్ అవుతుండేనక్క. కానీ ఏం చేస్తాను చెప్పు, బావగారు గిట్లా చేసిండ్రని నీ గుండెల మీద ఎంత గొబులున్నా కూడా సంధాయించుకొని ముందుకైతే పోవాలి కదా. ముందుకు పోవడం కాదే, రేపు బారసాల పీటల మీద అందరి ముందు బాబు తనవాడే అని ఒప్పుకున్నాడనుకో, మా ఆయన్నైనా పాడే మీదకి పంపుతా, లేదా నేనే పాడే మీదకి పోతా. ఆవేశంలో 100 అనుకుంటాం గాని ప్రాక్టికల్ గా ఆలోచించు దాక్షాయణి. మా మాట విని సర్దుకుపో. బుస్సి, ఎందుకే నాకు పిచ్చెక్కిస్తున్నారు? మేమెక్కి చూడమేందక్క, గా బాబు శంకర్ బావ బిడ్డ అని నువ్వు కింద మీద అవుతున్నావని మేం సంధాయిస్తుంటే పిచ్చెక్కిస్తున్నామని నువ్వంటున్నావేంది? చిట్టి నిన్ను. అది సర్లే గాని దాక్షాయణి, రేపు బారసాలకి చిట్టేమో బాబుకి రింగు కొంటానంటుంది, నేనేమో గొలుసుకుంటున్నాను. పీటల మీద కూర్చునేది నువ్వు కదా, మరి నువ్వేం కొంటున్నావు? ఇంకొక్క మాట మీ నోటెమ్మటొచ్చినా నేనేం చేస్తానో నాకే తెలీదు. పాపం, బారసాలలో పీటల మీద కూర్చునే సంతోషంలో దాక్షాయణి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుంది చిట్టి. మనం కూడా రేపు ఏం చీర కట్టుకోవాలో చూసుకుందాం పద.
పంతులు గారు ఇదిగోండి. మారుతి బాబుని తీసుకురమ్మని అమ్మగారితో చెప్పు. అలాగేనండి. వచ్చింది పిల్ల మెల్లగా డైమండ్ రాజు గారు, ఇలా ఒంటరిగా ఎంతకాలం ఉంటావు? పెళ్లి చేసుకుని హాయిగా పిల్లా పాపలు కానీ నువ్వు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చుగా. నన్ను ఏమైనా పిల్లని చూడమంటావా? దేకో పంతుల్, ఈ రాజు పక్కన రాణి లేదు కాబట్టే నా బతుకు కలకలాడుతున్నది. గదే పెళ్లి అయిందనుకో సీక్వెన్స్ లేని ట్రిల్ లాగైతే నా బతుకు. ఏం చేసుకోమంటావా ఏంది? అయితే వద్దులేండి. గది ముందు పూజ షురూ చేయి. అలాగే. పంతులు గారు అంతా సిద్ధమేనా? అన్ని సిద్ధంగా ఉన్నాయమ్మా. అమ్మయ్యా, ఈ రోజుతో బాబు సమస్య మనకి పూర్తిగా పోయినట్టే. ప్రశాంతంగా ఉండొచ్చు. అవును సరస్వతక్క, ఇంకా దాక్షాయణ కుక్కతే తిప్పలు పడుతుంది. బాబు తల్లిదండ్రులు వచ్చి పీటల మీద కూర్చుంటే కార్యక్రమం మొదలు పెట్టొచ్చు. వదినేంటన్నయ్య మన వైపు చూస్తుంది. నిన్ను చిట్టిని కూర్చోమనేమో. నేను తండ్రిని కాదని వదినికి నమ్మకం వచ్చేసింది. బహుశా నిన్ను సరస్వతి వదిని కూర్చోమని ఉండొచ్చు. ఎవరూ రారేమిటమ్మా, త్వరగా రమ్మని చెప్పండి. పంతులు గారు, పీటల మీద నేను కూర్చుంటాను. కూర్చోండి శంకర్ బాబు. ఒక్క నిమిషం ఉండండి. ఎందుకు మీరే పీటల మీద కూర్చుంటున్నారు? ఇంట్లో మిగతా భార్యాభర్తలు కూడా ఉన్నారు కదా. ఉన్నారు, అయినా నేనెందుకు కూర్చోవాలనుకుంటున్నాను నీకు ఆల్రెడీ చెప్పాను. నేనే కాదు, నువ్వు కూడా కూర్చోవాలి. రా కూర్చుందాం. డ్రామాలు ఆడకండి. బారసాల కోసం పీటల మీద కూర్చుంటాను అంటే సరిపోదు. బాబుని కన్న తండ్రి మీరేనా? అది చెప్పండి. అందుకే మీరే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారా? అదే అయితే చెప్పండి. ఈ క్షణమే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అంతేకాని ఏమీ తేల్చకుండా దగ్గరుండి మీద వేసుకుని బారసాల జరిపిస్తాను అంటే కుదరదు. ఎన్నిసార్లు చెప్పాలి నాకు వాడికి ఏ సంబంధం లేదని? చంటోడికి ఎప్పుడు జరగాల్సిన ముచ్చటప్పుడే జరగాలి కాబట్టి, అది జరపడానికి ఎవరూ ముందుకు రావట్లేదు కాబట్టి మనం కూర్చుందాం అంటున్నాను. అలా ఎందుకు శంకర్ కూర్చోవడం? నువ్వు నిజంగా తండ్రివైతే మాత్రమే కూర్చో. లేదా దాక్షాయిని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే కూర్చో. అంతేకాని దీనికోసం మీ ఇద్దరు గొడవలు పెట్టుకోవద్దు. నేను తండ్రిని కాదు దినా. దీనికి నేను చచ్చినా ఒప్పుకోను. మనం పీటల మీద కూర్చోడానికి వీల్లేదు. వదినా 2 నిమిషాలు. సరస్వతి నాతో రా. ఎక్కడికి శ్రవణ్? రా చెప్తాను. ఏంటి ఇలా తీసుకొచ్చావ్? మనిద్దరం
పీటల మీద కూర్చుని ఆ, కూర్చొని ఆ బుడ్డోడి బారసాల చేద్దామా? నీకేమన్నా పిచ్చా? ఆ? మనం జరిపించడం ఏంటి? ఆ, అది కాదు సరస్వతి, పాపం ఆ బుడ్డోడికి ఎవరూ లేరు. ఇలాంటివి చేస్తే మనకు పుణ్యం వస్తుంది, ఊళ్ళో మన ఇద్దరికి గొప్ప పేరు వస్తుంది, నీ కడుపులో ఉన్న మన బిడ్డకి చాలా మంచి జరుగుతుంది. మహానుభావా, నాకు అలాంటి పుణ్యం వద్దు, ఆ పేరు అంతకన్నా వద్దు. అది కాదు సరస్వతి, నేనేమంటానంటే ఏంటి అంత ఇంట్రెస్ట్ నీకు? నిజం చెప్పు, ఆ బాబు తండ్రివి నువ్వేనా? అందుకేనా ఈ నాటకం ఆడుతున్నావు? అవ్వా అవ్వా అవ్వా, అలాంటిదేం లేదు సరస్వతి, ఏదో మంచి మనసుతో అడిగాను అంతే. ఒట్టు, నన్ను నమ్ము సరస్వతి, మా బుజ్జి కదూ, మా చిన్ని కదూ. నీ మంచి మనసును తీసుకెళ్లి ఆవకాయ జాడీలో పెట్టి అటక మీద పెట్టు. నా దగ్గర ఇలాంటివేవి కుదరవు. పద. అది కాదు సరస్వతి. నువ్విలా వేళ్లు లాగినా కాళ్ళు పట్టుకుని వేడుకున్నా నేను అస్సలు ఒప్పుకోను. లోపలికి పద. సరస్వతి సరస్వతి, నిన్ను కంట్రోల్ వస్తున్నావా? కంట్రోల్. వస్తున్నా. ఏంది శ్రవణ్ బావా, చెల్లిని పక్కకి తీసుకెళ్లి నువ్వే ఆ బుడ్డోనికి నాయనవని చెప్పినవా ఏంది? సరస్వతి చెల్లి ముఖం ఎర్రగా కందగడ్డలాగా తయారైనది. నువ్వు లేనిపోని ఫిట్టింగ్లు పెట్టకు. సరస్వతి, ఏమైంది? మీ మరిది ఏదో సాహసం చేయాలని సరదా పడుతుంటే వద్దు అని చెప్పొచ్చాను. చిట్టి, ఒకసారి నాతో రా. రా. ఎక్కడికి నాని బావా? రా చిట్టి. ఏంది నాని బావా? చిట్టి, ఇలాంటి మంచి అవకాశం ప్రపంచంలో ఎవ్వరికి రాదు. మనకొచ్చింది, దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. ఏందా అదృష్టం? పిల్లల్ని కనకుండానే పీటల మీద కూర్చుని ఒక చంటోడికి నామకరణం చేసే అదృష్టం ఎవరికొస్తుంది చెప్పు? మన ఇద్దరం పీటల మీద కూర్చుని వాడికి నామకరణం చేద్దాం. కొత్తలు పడుతున్నావా కథలు? ఆ? ఎద్ద వేషాలు వేసిన వంటి డొక్కలు కుదుగా. అట్లా అనకు చిట్టి, ఈ వయసులోనే మనకి ఇలాంటి కార్యక్రమాలు చేసిన ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఏమంటావు? నిజం చెప్పు, గపోరండి నువ్వే గన్నవా? నాకేం తెలుసే. మరి మూసుకొని నడు. నా మాట విని చిట్టి. ఇంకొక్క ముక్క మాట్లాడినవంటే నీ చీటీ చించుతా. చల్ చల్ నడు. చిట్టి. నాని బావా వస్తున్నావా? వస్తున్నా. నా కర్మ, దీన్ని అనవసరంగా చేసుకున్నాను. మీ ఇద్దరం పీటల మీద కూర్చుందామని చిట్టిని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఒప్పుకోవడం లేదు వదినా. ఎవరు అవసరం లేదు. సీత ఒప్పుకుంటే మేమిద్దరం కలిసి కార్యక్రమం జరిపిస్తాం. సీత, నీకు అభ్యంతరం లేకపోతే మన ఇద్దరం బారసాలు జరిపిద్దాం. పీటల మీద నా పక్కన కూర్చుంటావా? అలాగేనండి. రామరాజు గారు కూర్చోండి. అమ్మా సీతమ్మ మీరు కూర్చోండి.
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పతః ఆనస్వన్నోతిభిస్సిత సాధనం ఓ మహాగణాధిపతియే నమః ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి అస్థరోరఘ్యం సమర్పయామి ముఖ్యాశమనం సమర్పయామి యస్యో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళాతయో స్తునాతుం చిట్టి మనం డౌట్ పడ్డట్టు బావగారే బాబు తండ్రి ఉంటారంటావా? ఆయన గురించి బయటపడకుండా తెలివిగా ప్రవర్తిస్తున్నారంటావా? ఏదోట్లే అక్క, ముందైతే గీ బారసాల గాని మనం బయటపడతాం. నామకరణ ముహూర్త సుముహూర్తోస్తు. అయ్యా రామరాజు గారు, బాబు పేరు ఏమైనా అనుకున్నారా? సూర్య. సూర్య అనే పేరు ఆ ఉంగరంతో బియ్యంలో 3 సార్లు రాయండి. బాబు చెవిలో మేనమామ 3 సార్లు పేరు పిలవాలి. మరి అయ్యరు, సీతశిల్లే రామరాజు బావ అమ్మ నాయన లెక్క పీటల మీద కూర్చుంటే ఇక మేనమామ లెక్క పేరు చెప్పేది నేనే కదా. ఏమంటావు పంతులు? సూర్య సూర్య సూర్య. అయ్యా రామరాజు గారు, మరి బాబుని ఉయ్యాల్లో వేద్దామా? అవునవును, మా బావ చెప్తేనే బిజినెస్ స్టార్ట్ చేస్తాం. కాకపోతే కొంచెం పర్సనల్ రీజన్ వల్ల ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. తొందరలోనే చేయాలి. బా, 1 నిమిషం లైన్లో ఉండండి. ఆపు. ఎప్పుడు చూసినా ఒకటే ఏడుస్తూ ఉంటావు. నీ వల్ల మనశ్శాంతి లేదంటుంటే మళ్ళీ నా ప్రాణానికి ఏడుపు ఒకటా? బా, ఆపు ఏడవడం. నీకే చెప్పేది, ఆపు. ఆపరా. ఎందుకు అరుస్తున్నావు నువ్వు? బుద్ధుందా నీకు అసలు? పిల్లాడు ఏడుస్తుంటే ఎత్తుకోవాల్సింది పోయి చిరాకు పడతావంటే. నేను మళ్ళీ చేస్తాను. వీణి ఎత్తుకోవడం ఏంటండి? అరే, ప్రశాంతంగా ఒక ఫోన్ మాట్లాడుతుంటే అంత డిస్టర్బ్ చేస్తుంటే చిరాకు పడగా నా కన్నయ్యని ఎత్తుకొని ముద్దు పెట్టాలా? ఓవర్ చేయకు. ఫోన్ మాట్లాడాలంటే బయట మాట్లాడుకోవచ్చుగా.
వీడి ఏడుపు ఊరంతా వినిపిస్తుంటే ఇంకెక్కడ మాట్లాడితే ఏముంది? లేదు నాన్న, లేదు లేదు లేదు, ఏడోకు ఏడోకు. ఓ లేదు నాన్న, లేదు 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 లేదు, ఊరుకో ఊరుకో ఊరుకో. ఏడోకు ఏడోకు ఏడోకు. ఓ పడుకో పడుకో. ఎందుకలా ఏడుస్తున్నాడు శంకర్? అదే తెలియట్లేదు వదినా. అయ్యో ఏంటి నాన్న, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? నాన్న ఏడోకు ఏడోకు ఏడోకు. ఓ ఏడవద్దు ఏడవద్దు. ఏం కావాలమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? బజ్జు 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 జో జో జో. శంకర్, ఒకవేళ ఆకలేసి ఏడుస్తున్నాడేమో. పాలు పట్టించి ఎంతసేపు అయింది? ఓ గంట దాటింది వదినా.